జనరల్గా ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రైమ్స్కి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఛత్తీస్గఢ్లో క్రైమ్ జరగడానికి మేజర్ రీజన్ ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? అంటే పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందని అనుకోవచ్చా? క్రైమ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఆన్ రైజ్ ఎనీవేర్. ఇఫ్ యూ టేక్ నాట్ జస్ట్ ఇన్ ఛత్తీస్గఢ్, క్రైమ్ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది, అది పెరుగుతూ పోతూనే ఉంటుంది, ఎప్పుడు అది తగ్గదు. అదే ఎందుకంటున్నావా? వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్లీ రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అది అంటే డిఫరెంట్ క్రైమ్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మర్డర్స్ అనుకోండి, మర్డర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి రివెంజ్ బేస్డ్ మర్డర్ ఉండొచ్చు, ఒకటి కంట్రోల్ చేసుకోలేక చేసేసింది అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చిన్న గొడవలు వచ్చి అక్కడ మర్డర్ జరగచ్చు. సో డిఫరెంట్ బేసిస్ దానికి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఒకటే క్రైమ్ కానీ చూసే విధానం మారిపోవచ్చు. ఇప్పుడు ప్రాపర్టీ ఆఫెన్సెస్ అనుకోండి, బర్గ్లరీ అవ్వచ్చు, థెఫ్ట్ అవ్వచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ఇట్లాంటివి అనుకోండి. అవి ఏంటంటే వాళ్ళకి ఈజీగా యాక్సెస్ కావాలి, మనీ కావాలి, అది కావాలి, పేషెన్స్ తక్కువ ఉంటుంది. సో త్వరగా మనం ఇది చేసేస్తే మనకు మనీ వచ్చేస్తాయి అనే ఒక రీజన్ అవ్వచ్చు. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ అనుకోండి, వాడికి ఏం చేయకుండా వాడు కూర్చొని చిన్న మొబైల్తో ఆపరేట్ చేస్తాడు. వాడికి దాంట్లో ఒక 5 minutes కష్టపడితే చాలు, వాడికి మనీ సెట్ అయిపోతుంది. సో ఈ రీజన్ అవ్వచ్చు. సో డిఫరెంట్ క్రైమ్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒకరిని చూసి ఇంకొకటి తయారవుతాడు. మోస్ట్లీ అది దొరకకుండా ప్లాన్ చేసుకుందామని ట్రై చేస్తాం. అంటే ఒక వీడియోలో ఒక ప్రవచనకర్త ఏమన్నారంటే, క్రైమ్ ఇలా పెరగడానికి మన హ్యూమన్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది మారిపోయింది. డబ్బు మీద ఆశ, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం, కొద్దో గొప్ప భయం భక్తి లేకపోవడం, విచ్చలవిడితనం పెరగడం, అయాచితంగా డబ్బు ఆశించడం. సో ఇవన్నీ కూడా ఆ మనిషిని క్రైమ్ చేసే వైపు టువర్డ్స్ టు దట్ వే అట్రాక్ట్ చేస్తున్నాయి అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదంటారా? అవసరం ఉంది, కానీ ఎవరు మారాలి? ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఎంతమంది అని మారుస్తాం? ఇప్పుడు నేను ఇలా అయ్యానని చెప్పి అందరూ ఇలా ఉండాలనుకుంటే తప్పదు. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఒకవేళ నిజంగా అది ఇల్లీగల్ అయితే మేము పట్టుకుంటాం. దట్స్ వై వీఆర్ మేడ్.